హెల్లో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? మయూరి ఒక గొప్ప వంశానికి చెందిన మహిళ. ఆస్తి అంతస్తులైతే ఎంత ఉన్నదో సరిగ్గా ఆమెకే తెలీదు. అయితే ఆమెకు పురాతనమైన వస్తువులను కొని తెచ్చి తమ ఇంట్లో అలంకరించడం అంటే చాలా ఇష్టం. మరియు అది ఆమె హాబీ కూడా. అవును. ఏ దేశంలో ఏ మూల అయినా సరే యాంటిక్ సేల్స్ జరుగుతోంది అంటే అక్కడ మయూరి హాజరవుతుంది. తనకు అక్కడ వస్తువు నచ్చింది అంటే ఎన్ని లక్షలైనా సరే కొని తన ఇంటికి తెస్తుంది. అలా తెచ్చిన వాటిని రాజభవనం లాంటి తన ఇంట్లో పెట్టి చాలా గర్వంగా చెప్పుకుంటుంది. మయూరి భర్త వ్యాపార వ్యవహారాల దేశ విదేశాలకు కూడా వ్యాపించి ఉంది. ఆమె కొడుకు హై స్కూల్లో చదువుతూ ఉంటే ఆమె కూతురు రెండో తరగతి విద్యార్థిని. ఇకపోతే మయూరి మొదటి నుండి కూడా చాలా బోల్డ్ అండ్ ధైర్యశాలి. మ భర్త అంటే గౌరవం. తన ఇంటిని చక్కబెట్టుకోవడమే కాకుండా ఇంటి బాధ్యతలను కూడా చాలా చక్కగా నిర్వహించే మహిళ. అన్ని విషయాలలో కూడా భర్త అనుమతి కోసం వేచి ఉండే మనస్తత్వం ఆమెకు లేదు. తన తండ్రి బిజినెస్‌లో కూడా సపోర్టివ్‌గా ఉంటూ ఆమె తన అన్న జతలో మంచి బాంధవ్యం పెట్టుకుంది. మయూరి తన భర్త, పిల్లలతో నివసిస్తూ ఉన్న ఒక పెద్ద భవంతి లాంటి ఇల్లు ఊరి నుండి బయట ఉండింది. విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన చాలా అందమైన ఇల్లు అది. చాలామంది పనివాళ్ళు ఉన్నారు ఆమె ఇంట్లో. చాలా సుఖంగా ఉండే జీవితం ఆమెది. వీటన్నిటిని మధ్య గత 6 నెలలుగా మయూరి ఒకలాంటి పురాతనమైన వస్తువును కొనలేదు. ఒక యాంటిక్ పీస్ కొనుగోలు చేసి తన స్నేహితురాళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ రోజులు గడుపుతూ ఉంది ఆమె. ఆమె నిరీక్షణకు ఫలితం దక్కే రోజు రానే వచ్చింది. ఆమె పరిచయంలో ఉన్న ఒకరు ఆమెకు కాల్ చేశారు. అతను మయూరి గారు నగరంలో ఉన్న ప్యాలెస్‌కి సంబంధించిన పురాతన వస్తువులను వేలంపాట వేస్తూ ఉన్నారు. మీకు నచ్చింది ఏమైనా మీరు కొనుక్కోవచ్చు అనే విషయాన్ని తెలిపారు. ఆ మాట వినగానే మయూరి చాలా సంబరపడింది. వేలంపాట జరిగే సమయం మరియు ఎక్కడ జరగబోతోంది అనే వివరాలు తెలుసుకున్న మయూరి కారులో బయలుదేరింది. ఊరి మధ్యన ఉన్నది ఆ ప్యాలెస్. దాని పేరు సౌరభ ప్యాలెస్. కొన్ని దశాబ్దాలుగా ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో దానికి సంబంధించిన ఎవ్వరూ కూడా, దాని వారసులు కూడా తమ హక్కులను ప్రకటించకపోవడంతో ప్రభుత్వం ఆ ప్యాలెస్‌ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు అక్కడున్న వస్తువులను వేలంపాట పాడడానికి నిర్ణయం తీసుకున్నారు. సౌరభ ప్యాలెస్ వారసులు కూడా ఇప్పుడు విదేశాలలో ఉన్నారు. మరియు వారిలో ఎవ్వరికీ కూడా ఆ ప్యాలెస్ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పారు. పొద్దున్న 10 గంటలకు వేలంపాట మొదలైంది. ఈ సమయానికి అక్కడికి చేరుకున్న మయూరికి వేలంపాటలో పెట్టిన ఏ వస్తువు కూడా నచ్చలేదు. ఆమె తనకు నచ్చే ఎలాంటి వస్తువు కూడా ఇక్కడ లేనట్టుందని, ఇక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకు అని తిరిగి వెళ్ళిపోదామని పైకి లేచి వెళ్ళడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయానికి వేలంపాట పాడే అధికారులు ఇక చివరి వస్తువును వేలంపాట పాడబోతున్నాము అని ఒక చాలా అందమైన మరియు అపురూపమైన పెద్ద అద్దాన్ని తీసుకువచ్చారు. చాలా అందమైన ఫ్రేమ్‌తో మెరుస్తూ ఉంది ఆ అద్దం. అది సామాన్యమైన అద్దంలా అయితే లేదు. మొత్తం అద్దం ఒక అందమైన అమ్మాయి ఆకారంలో ఉంది. ఆ అద్దాన్ని చూస్తూ మయూరి మైమరిచిపోయింది. ఎలాగైనా సరే, ఎంతైనా సరే ఆ అపురూపమైన అద్దాన్ని తన సొంతం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం చేసుకున్న ఆమె వేలంపాటలో ఆ అద్దాన్ని తన సొంతం చేసుకోవడంలో కూడా సక్సెస్ అయింది. తను చాలా ఇష్టపడి కొన్న అద్దాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళే వ్యవస్థను చేసింది మయూరి. ఆమె కార్ ముందుకు వెళ్తుంటే వెనక గూడ్స్ బండిలో కొందరు ఆ పెద్ద అద్దాన్ని గట్టిగా పట్టుకొని వస్తూ ఉన్నారు. మయూరి కార్ ఊరు దాటి ఆమె ఇంటి వైపు సాగింది. వెనకాల అద్దాన్ని పెట్టిన గూడ్స్ బండి కూడా సాగింది. అలా అలా మయూరి కార్ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. కార్ దిగిన ఆమె అద్దాన్ని పట్టుకొని ఉన్న పనివాళ్లకు చాలా జాగ్రత్తగా దానిని కిందకు దించండి అని చెప్తూ, తను గట్టిగా అరుస్తూ ఇంట్లో ఉన్న పనివాళ్లకు తలుపు తీయమని చెప్తూ వెళ్ళింది. గూడ్స్ బండి నుండి కిందకి దిగిన పనివాళ్ళు ఆ అందమైన అద్దాన్ని కిందకు దించారు. అదే సమయానికి విశాలమైన భవంతి లాంటి మయూరి ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ఇంటి నుండి దూసుకువచ్చిన గాలి వలన అద్దం పైన దానిని కప్పి ఉంచిన వస్త్రం గాలికి ఎగిరిపోయింది. మయూరి వెనక్కి తిరిగింది. ఆమె ఎదురుగా అందమైన అమ్మాయి ఆకారంలో ఉన్న అపురూపమైన అద్దం కనపడింది. ఆ అద్దంలో చాలా స్పష్టంగా కనపడుతున్న తన ప్రతిబింబం చూసిన మయూరి
చాలా సంతోషంగా పనివాళ్లకు, "ఇదిగో చూడండి, ఆ అద్దాన్ని ఇంట్లోకి తీసుకొని రమ్మని" చెప్పింది. అలా చెప్పిన ఆమె ముందుకు తిరిగి తన ఇంట్లోకి ప్రవేశించడానికి అడుగులు వేసింది. అయితే ఆ అద్దంలో కనబడిన ఆమె ప్రతిబింబం మాత్రం కదలలేదు. అది తిరగలేదు. ఆ ప్రతిబింబం మయూరి వైపే చూస్తూ ఉంది. ముందుకు తిరిగిన మయూరికి ఏదో విచిత్రమైన అనుభూతి కలిగింది. వెంటనే ఆమె వెనక్కి తిరిగి చూసింది. అంతా మామూలుగానే ఉంది. పనివాళ్ళు ఇంటి లోపలికి వచ్చి హాల్లో పెట్టారు. మయూరి వాళ్లకు డబ్బులిచ్చి పంపింది. అదే సమయానికి విశాలమైన హాల్ మధ్య పైన ఉన్న గదులకు వెళ్ళడానికి ఉన్న మెట్లపై నుండి ఇంటి పనివాళ్ళు కిందకి దిగి వస్తున్నారు. వాళ్ళను చూసిన మయూరి, "హే, మీరు ఇప్పుడు కిందకి వస్తున్నారా? అయితే ఇంటి తలుపులు తీసిందెవరు?" అని అడిగింది. అప్పుడు పనివాళ్ళు ఆశ్చర్యంగా, "అమ్మగారు, అసలు మీరు పిలిచింది మాకు వినపడనే లేదు. మనం పైన చిన్నమ్మ గారి గదిని క్లీన్ చేస్తూ అక్కడే ఉన్నాము" అని చెప్పారు. అప్పుడు మయూరి వంటగది వైపు చూసింది. బహుశా అక్కడ పని చేస్తున్న వాళ్ళలో ఎవరో వచ్చి తలుపు తీసి ఉండొచ్చు అని తన మనసులో అనుకుంటూ, నేనే సరిగ్గా గమనించలేకపోయాను. అన్నిటికీ నేనే ఏదేదో ఊహించుకుంటున్నాను అనుకుంటూ, "సరే సరే, మీ పనులు చూసుకోండి" అని చెప్పింది. వంటగదిలో పనిచేస్తున్నవారు, "అమ్మగారు, అప్పుడే చాలా గట్టిగా తలుపు తీయమని అరిచారు. మా కాళ్ళలో ఏమైనా చక్రాలున్నాయా వెంటనే పరిగెత్తుకెళ్ళి తలుపు తీయడానికి? అయినా మేము వెళ్ళడానికి ముందే అమ్మగారే తలుపులు తెరిచారు" అని తమలో తామే మాట్లాడుకుంటున్నారు. మయూరి తను తెచ్చిన అందమైన అద్దాన్ని ఇంటికి వచ్చి అందరూ చూడాలి అని హాల్లో ఒక మంచి చోటు ఎంపిక చేసి అక్కడ పెట్టింది. అద్దం ఇంటికి వచ్చిన తర్వాత మయూరి తన ఫ్రెండ్స్కి కాల్ చేసి, "ఈరోజు రాత్రి డిన్నర్కి మా ఇంటికి రావాలి" అని అందరికీ డిన్నర్ పార్టీకి ఆహ్వానం ఇచ్చింది. ఇంట్లో పనివాళ్ళకి రాత్రి డిన్నర్ పార్టీకి మెనూ ఏంటని చెప్పి తను పైన ఉన్న తన గది వైపు సాగింది. అప్పుడు ఆమె మెట్లెక్కి పైకి వెళ్తుంటే హాల్లో ఉన్న ఆ అందమైన అద్దంలో ఆమె ప్రతిబింబం తనకు తానుగా కనబడి మెట్లెక్కి వెళ్తూ ఉన్న ఆమె వైపే చూస్తూ ఉంది. సాయంత్రం మయూరి కొడుకు, కూతురు స్కూల్ నుండి ఇంటికి వచ్చారు. చాలా ముద్దుగా ఉన్న మయూరి కూతురు ఇంట్లో కొత్త అద్దాన్ని చూసి చాలా సంబరపడింది. ఆమె ఆ అద్దం దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళింది. దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోయింది. అలా చూస్తూ ఉండగానే అద్దంలో నల్లని రంగు చీర కట్టుకున్న తన అమ్మ మయూరి కనపడింది. అది చూసిన చిన్నపిల్ల "మమ్మీ, మమ్మీ" అని సంతోషంగా ఎగురుతూ డాన్స్ చేసింది. అప్పుడే తన గది నుండి బయటికి వచ్చిన మయూరి మెట్లు దిగుతూ కిందకు వచ్చింది. అలా వచ్చిన మయూరి తన కూతుర్ని చాలా ఆప్యాయంగా, "పాపా, ఏం చేస్తున్నావమ్మా? ఇక్కడికి రా" అని తన వైపు పిలిచింది. అప్పుడు ఆ చిన్న పాప, "ఇదేంటి మమ్మీ గ్రీన్ శారీ కట్టుకున్నావు? నువ్వు ఇంతకు ముందు బ్లాక్ శారీలో ఉన్నావు కదా" అని అడిగింది. అప్పుడు మయూరి నవ్వుతూ, "పాపా, నువ్వు కన్‌ఫ్యూజ్ అయినట్టు ఉన్నావు. పద, ముందు నీకు డ్రెస్ చేంజ్ చేయాలి" అని చెప్పి అప్పుడు ఆ పాప అద్దం వైపు చూస్తూ తన తల్లి చేతి వేళ్లు పట్టుకొని తమ గది వైపు సాగింది. మయూరి తన కొడుకుతో మాట్లాడి కూతుర్ని తీసుకొని గదిలోకి వెళ్ళి ఆమెకు డ్రెస్ చేంజ్ చేసింది. ఆమె కొడుకు కూడా చేంజ్ చేసుకొని వచ్చాడు. తర్వాత పిల్లలిద్దరూ హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నారు. రాత్రి 8 అయింది. మయూరి పిలిచిన ఆమె స్నేహితురాళ్ళంతా ఇంటికి వచ్చారు. అందరూ మయూరి తెచ్చిన అద్దాన్ని చూసి చాలా అందంగా ఉంది అని మెచ్చుకున్నారు. దాని డిజైన్ని పొగిడారు. అయితే ఒక్క ఆమె మాత్రం, "ఇది చాలా పాత డిజైన్ కదా, నాకు ఏమాత్రం నచ్చలేదు" అని చెప్పింది. ఆ తర్వాత కొంతసేపు అది ఇది మాట్లాడుకున్నారు. అందరూ డిన్నర్ చేశారు. మయూరి పిల్లలు కూడా డిన్నర్ ముగించుకొని పడుకోవడానికి తమ గదికి వెళ్లారు. మయూరి స్నేహితురాళ్ళు ఇంకా కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అందరూ తమ తమ కార్లలో ఇంటివైపు బయలుదేరారు. రాత్రి 11 గంటల సమయం. అద్దాన్ని ఏమాత్రం బాగలేదు, అద్దం నాకు ఇష్టం కాలేదు అని చెప్పిన ఆమె తన కార్ డ్రైవ్ చేసుకుంటూ తన ఇంటివైపు సాగుతూ ఉంది. ఆమె వెళ్తున్న రోడ్లో ఒక మానవుడు కూడా కనిపించలేదు. ఆమెకు ఎందుకో ఆ రాత్రి సామాన్యంగా అనిపించలేదు, విచిత్రంగా ఉంది అనిపించడం మొదలుపెట్టింది. మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆమె కార్ సౌండ్ మాత్రం వినపడుతుంది. అలా వస్తున్న ఆమెకు ఉన్నట్టుగా ఆమె కార్ హెడ్‌లైట్ ఆమె కళ్ళకు రిఫ్లెక్ట్ అయినట్టు కనిపించింది. రోడ్ కనపడలేదు. ఏంటిది అనుకుంటూ ఆమె సడన్ బ్రేక్ వేసింది. కిర్రుమని బ్రేక్ శబ్దం చేస్తూ కార్ ఆగింది. కార్ హెడ్‌లైట్ వెలుగు కార్ ముందు ఏమున్నది అనేది ఆమెకి స్పష్టంగా కనపడింది. మయూరి ఇంట్లో తను ఇంతకు ముందు చూసిన అదే అద్దం. తను డిజైన్ ఏ మాత్రం బాలేదు అని చెప్పిన అదే అద్దం. ఇప్పుడు
ఈ రాత్రి వేళ రోడ్డు మధ్యలో నిలిచి ఉన్నదా? ఇది నా భ్రమా? లేకపోతే నిజమా అనుకుంటూ ఉండగానే ఆ అద్దంలో కదలిక కనపడింది. ఆమె గుండె జోరుగా కొట్టుకోవడం మొదలెట్టింది. వెంటనే కార్ స్టార్ట్ చేసింది. అయితే అది స్టార్ట్ కాలేదు. ఆమె ఎంత ట్రై చేసినా కూడా కార్ స్టార్ట్ కాలేదు. కార్ హెడ్‌లైట్ ఆఫ్ అయింది. ఆకాశంలో ఉన్న చంద్రుని వెలుగు అద్దంపై పడింది. నల్లని రంగు చీర కట్టుకున్న మయూరి దాంట్లో కనపడింది. కార్‌లో ఉన్న ఆమె వెంటనే తన ఫోన్ తీసుకొని కాల్ చేసింది. కానీ కనెక్ట్ కాలేదు. ఆమె తన భర్తకు మెసేజ్ పెట్టింది. అద్దం నుండి మయూరి బయటకు వచ్చింది. వెంటనే ఇంతవరకు స్టార్ట్ కాని కార్ తనకు తానుగా స్టార్ట్ అయింది. కార్‌లో ఉన్న ఆమె ఏం జరుగుతోంది అని అర్థం చేసుకోవడానికి ముందుగానే మొత్తం కార్ అద్దంలోకి దూసుకు వెళ్ళింది. కార్‌లో ఉన్న ఆమె అరిచింది గానీ, ఆమె అరుపులు అద్దంలో స్తబ్దమైపోయింది. నల్లని చీర కట్టుకొని ఉన్న మయూరి తిరిగి అద్దంలోకి చేరుకుంది. ఇంతకీ ఆ అద్దం తెరిచినప్పుడు దాంట్లో కనపడిన మయూరి ప్రతిబింబం ఎందుకు కదల్లేదు? అది నిజంగానే ప్రతిబింబమేనా? మయూరి కూతురు అద్దంలో నల్లని చీర కట్టుకొని ఉన్న మయూరిని చూసింది నిజమేనా? ఎవరూ తీయకుండానే ఇంటి తలుపులు తెరుచుకున్నదెలా? అన్నీ కూడా త్వరలోనే తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.